ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ బైబిల్ స్కూల్. హలో కిడ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన పాఠాన్ని స్టార్ట్ చేసుకుందామా? ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము యెరూషలేములో బాలుడైన యేసు. లూకాసు వార్త 2వ అధ్యాయము 41వ వాక్యం నుంచి 52వ వాక్యం వరకు. ప్రభు అయిన యేసుక్రీస్తునకు 12 సంవత్సరాలు వచ్చినప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి యెరూషలేములో దేవాలయమునకు పస్కా పండుగ ఆచరించుటకు వస్తాడనమాట. వారితో కలిసి వారి బంధువులు కూడా వచ్చి ఉంటారనమాట. పండగను ఆచరించడము ముగిసిపోయిన తర్వాత, అంటే ఆ పండగ అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు అందరూ కలిసి తిరిగి వారి వారి ఊరికి వెళ్ళిపోయారనమాట. యేసు ప్రభు మాత్రము యెరూషలేములోనే నిలిచి ఉండిపోయాడు. ఆ సంగతి వారి తల్లిదండ్రులకు వారు ఒక దినము ప్రయాణమైన తర్వాత కానీ వారికి తెలియలేదు. ఎందుకంటే వీళ్ళందరూ వాళ్ళ బంధువులతో కలిసి వచ్చారు గనక, అందరూ కలిసి వెళ్ళిపోయారు గనక ఎక్కడో వాళ్ళ మధ్యలో ఉన్నాడని వారు అనుకున్నారన్నమాట. తిరిగి ఆయన్ని వెతుక్కుంటూ వారు యెరూషలేమునకు వస్తారన్నమాట. ఎవరంటే వాళ్ళ తల్లిదండ్రులు యోసేపు, మరియా. వారు వచ్చి చూచినప్పుడు యేసుక్రీస్తు ఎవరి మధ్యలో ఉన్నాడంటే అక్కడ బోధించే వారి మధ్యలో, అక్కడ ప్రీచింగ్ చేసేవారి మధ్యలో, ఆ బోధకుల మధ్యలో కూర్చొని వారు చెప్పేది వినుచు, అలాగే వారిని ఈయన కూడా ప్రశ్నలు అడిగి తెలుసుకుంటూ ఉన్నాడనమాట. యేసుక్రీస్తు ప్రశ్నలు అడిగే విధానం కానీ, ఆయన సమాధానం చెప్పే విధానం కానీ అక్కడ చూచిన వారందరికీ చాలా ఆశ్చర్యం వేసిందనమాట. ఇంత చిన్న వయసులో ఈ చిన్న బాలుడు ఇంత పరిజ్ఞానము, అంటే ఇంత జ్ఞానము కలిగి ఉన్నాడా అని చెప్పి వారందరికీ చాలా ఆశ్చర్యము కలిగింది. అప్పుడు యేసుక్రీస్తుని వారు కనుక్కొని మరియా వెళ్ళి, కుమారుడా, ఎందుకు మమ్మల్ని ఇలాగ చేసితు అని అడుగుతుంది అనమాట. అంటే ఎందుకు మాకు చెప్పకుండా, మాతో రాకుండా నువ్వు ఒక్కడే ఉండిపోయావని అడిగినప్పుడు యేసుక్రీస్తు ఏమని చెప్తాడు అంటే, మీరేళ నన్ను వెతుకుచున్నారు, నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరుగరా? దాని అర్థం ఏంటంటే, ప్రభు అయిన దేవుని పనుల మీద నేను ఇక్కడ ఉండాలి కదా, ఆ విషయం మీకు తెలుసు కదా, మీరు నన్ను ఎందుకు వెతుకుచున్నారు అని వారికి సమాధానం చెప్తాడనమాట. తర్వాత తల్లిదండ్రులతో కలిసి యేసుక్రీస్తు కూడా నజరేత్ పట్టణానికి వెళ్ళిపోతాడనమాట. తర్వాత అక్కడ వారికి విధేయుడై, అంటే వాళ్ళకి విధేయతతో వాళ్ళు ఏం చెప్పింది అందులో చేస్తూ అక్కడ వారితో కలిసి జీవిస్తాడనమాట. మనం బైబిల్లో ఏం చదువుకుంటున్నామంటే, యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మనుష్యుల దయందును వర్ధిల్లుచుండెను. అంటే యేసుక్రీస్తు వయస్సులో పెరిగే కొద్దీ ఆయనకి విశేషమైన జ్ఞానం ఉందంట, అలాగే మంచి వయసులో పెరుగుతున్నాడంట, అలాగే దేవుని దయ అతని పట్ల ఉందంట, అలాగే అతని యొక్క పనుల వల్ల మనుషుల దయ కూడా అతని పట్ల ఉందని దీని అర్థమై ఉన్నది. ఈ పాఠం నుంచి మనము నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, దేవుని వాక్యము మనలను జ్ఞానులుగా చేయును. అంటే దేవుని యొక్క వాక్యము మనము బాగా చదివినట్లయితే అది మనకు మంచి జ్ఞానమునిచ్చి మనల్ని జ్ఞానవంతులుగా చేయును. నేర్చుకోవలసిన కంఠత వాక్యము లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వాక్యము. ప్రైజ్ ద లార్డ్.